అజ్ఞాతంగా ఉంది. ఈసారి ఇప్పుడు పడుతుంది కాబట్టి అక్కడ తగ్గదు. అంత వాన మరీ అంత పోయిందాని ఉపన్యాసం పెట్టగానే వర్షం వస్తే ఇక్కడ వస్తుండేవాడు. ఈసారి అలా కాకుండా ఉండాలి అని అందుకే ముందే అక్కడ పూర్తిగా తడికలతో ఏర్పాటు చేసేస్తున్నాం. ప్రతిదీ అక్కడ ఒక చుక్క నీళ్లు పడకుండా కవర్లు తడికలు అన్నీ కూడా కరెక్ట్గా ఏర్పాటు అయిపోతుంది. ఈసారి నేను శృంగేరి వెళ్ళాను. నిన్న జగద్గురువులకి విషయం అంతా తెలియపరిచాను. జగద్గురువులు చాలా సంతృప్తిగా పరిపూర్ణంగా మౌనంలో ఉన్నారు. నిన్న ఆశీర్వదించి నాకు ఎప్పుడూ ఒక కొబ్బరికాయ అభిమంత్రించి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే గత 4 సంవత్సరాలుగా సన్నిధానం ద్వారే ఇస్తున్నారు. ఈసారి సన్నిధానం ద్వారా అనుకోకుండా కారణాల ప్రాంతానికి వెళ్ళారు. అది 5 గంటల డిస్టెన్స్ ఉంటుంది. కానీ నాకు సమయం తక్కువ ఉంది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత విషయం తెలుసుకున్నా, అయ్యో ఇది కారణాలలో ఇలా ఉంది పరిస్థితి అని. వెంటనే శృంగేరి వెళ్తే మహాసన్నిధానం భారతీయ తీర్థ మహాత్మాచార్యులు మౌనముతో చక్కగా ఆ నారికేళాన్ని అభిమంత్రించి మనందరి కోసం ఇవ్వడం జరిగింది. దాని గుర్తే రాగానే ఈ వర్షం. శృంగేరి అంటేనే వర్షానికి గుర్తు. రెండవ విధి లేదు. ఋషికేశ్వరుడు ఏమీ లేదా అనుకున్నప్పుడు ఆయన చక్కగా పుత్రకాన్ని ఎత్తి దశరథులు చర్చ చేయడము, అదేవిధంగా అతను ఉత్పాదనప్పుడు ఏమీ లేకుండా పూర్తిగా డ్రాట్ కరువులో ఉన్నప్పుడు ఆయన లోక మహారాజు దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం వల్ల, అక్కడ యజ్ఞం చేయడం వల్ల వర్షం కురిసింది. అందుకని వర్షానికి ఉన్నతుడైనటువంటి ఋషికేశ్వర క్షేత్రం నుంచి రావడం, ఈ వర్షం చూడడం సంతృప్తిగా ఉంది. ఇది జగద్గురువులు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ ఉన్నా. సరే, మనకి శంకర జయంతి రాగానే ఏర్పాట్లు హడావుళ్ళు చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. ఆగకుండా భోజన భాజనాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు భోజనాలు వ్యవస్థ, అదేవిధంగా ఎక్కడ యాగాలు జరుగుతాయి. పోయిన సంవత్సరం శతచండీ చేస్తున్నాం. ఈసారి సహస్ర చండీ యాగం చేయబోతున్నాం. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేసాం. గుర్తుందా? 22 దేవి ప్రసాద్ గారు అప్పుడు కార్యకర్తలందరినీ ప్రభావంలో మల్లికార్జున సేవా సంస్థ వాటి మాట్లాడి అందరినీ తీసుకొచ్చింది. అయితే ఇవాళ ప్రభావంలో ఆవిడ మాట్లాడి, అయినా నేను మరి 20 మందిని స్టేషన్గా ఉండేట్టు పంపిస్తాను, మీ కార్యకర్తలు కాకుండా అని ఫోన్ చేశాను. మీకు ఎంతమంది కావాలో, 100 మంది కావాలా, 200 కావాలా, మీరు ఎంతమంది చెప్తే అంతమందిని పంపిస్తా అని ఆవిడ మాట ఇచ్చింది. గట్టిగా అవుతారు తప్పకుండా. ఈమని వారు కూడా పద్మావతి గారు మొదటి నుంచి 2022 నుంచి ఇప్పటిదాకా కూడా ఆగకుండా ప్రతి శంకర జయంతిలో ఒక బృందంతో పాటు సేవ చేయడం వ్యవస్థ ఆవిడ గట్టిగా అవుతారని అంటారు. ఈసారి పోయినసారి నుంచే, ముందు లక్షగాయకుడి నుంచే మా విజయమ్మ బలంగా వచ్చింది. విజయమ్మ కూడా మంచి బృందాన్ని తీసుకోవడం, మొదటి వెళ్ళడం, ఏర్పాట్లన్నీ చక్కగా చేయడం, సమూహాన్ని చూసుకోవడం అనేది ప్రధానం. కార్యకర్తలు విస్తృతం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇండిపెండెంట్ కార్యకర్త, చాలా బలంగా సంస్థ కోసం వచ్చినటువంటి. మనకి కార్యక్రమం అంటే ఆర్థికంగా చూసుకోవాలి, పారమార్థికంగా చూసుకోవాలి, వ్యావహారికంగా చూసుకోవాలి. ఎందుకు పారమార్థికం ఏమిటి తెలియాలి. అదేవిధంగా ఈ వ్యావహారికాన్ని, పారమార్థికాన్ని, ఆర్థికాన్ని సమన్వయం చేసేటువంటి చక్కటి ప్రవచనకర్తలను తీసుకొచ్చి పరమార్థాన్ని కూడా తెలియపరిచేటువంటి ఉపన్యాసాలు అన్ని ఏర్పాట్లలో ఎక్కడా లోటు లేకుండా చక్కగా జరుగుతున్నాయి.
ప్రముఖులందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు అడుగులు వేస్తూ శంకర జయంతి అనగానే మేము ఉన్నాము అని వాళ్ళే డేట్ ఇస్తూ ఉంటారు. మిగతా ఎవరైనా డేట్ లేదనే వాళ్ళు మన శంకర జయంతి ఎప్పుడో చెప్పండి ఆ డేట్ పక్కన పెట్టేసి మిగతా ఇస్తామంటారు. ఇది మనకున్న అదృష్టం. బ్రహ్మశ్రీ సమవేదం చంద్రశేఖర గారైనా, గరిపాటి బ్రహ్మశ్రీ గరిపాటి నరసింహారావు గారైనా, మైలవరం గారైనా, మాడుగుల ఈసారి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. లేకపోతే ఆయన ఖాయంగా మన దగ్గరికి రావడం, ఇక్కడ ఉండడం చెప్పడం. ఆయన 1వ తారీఖు వస్తున్నారు, మే 1, 30వ తారీఖు. కాబట్టి మనకి అప్పటికి అయిపోయి ఉన్నాయి. ప్రముఖులందరూ కూడా ఈసారి ముఖవరం సింహాచల శాస్త్రి గారు కూడా హరికథ ఉంది. ఆయన అద్భుతంగా రేణి సావిత్రి గారి హరికథ అన్ని కూడా మనకి చక్కటి ఉపన్యాసాలు, బ్రహ్మాండంగా యజ్ఞయాగాలు. రాజస్థాన్ నుంచి 30 మంది బ్రాహ్మణులు వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే 25 మంది రోజుకి 4 పాఠాలు చొప్పున మైకులో ఆగకుండా, అంటే ఏదో వాళ్ళు కొడుకున్నారు ఫోన్లు తీసుకున్నారు కాదు, 4 పాఠాలు ఏకకంఠంతో వచ్చినటువంటి వాళ్ళు రోజు చేస్తారు. 25 × 4 ఎన్ని పాఠాలైనా 100 పాఠాలు. 100 × 10 రోజులు 1000 పాఠాలు. 5గురిని స్పేర్ ఉంచాం. ఒకరికి ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఇంకొకరికి ఇంకొక ఇబ్బంది ఉన్నా, ఇంకేదైనా విషయం ఉన్నా స్పేర్ కూడా ఉండాలి. దీంతో పాటు మన దగ్గర ఉండే నిత్యం ఒక 6 బ్రాహ్మణులు ఇక్కడే ఉంటారు. వాళ్ళు దేనికయ్యా అంటే ఈ చండీ పాఠం జరిగేటటువంటి అప్పుడు ప్రతిరోజు ఏ రోజు కావాలో ఆశయపూర్ణామతి, ప్రతి 100కి ఏ రోజు కావాలో ఆశయపూర్ణామతి అయిపోతుంది. మహాపూర్ణామతి 27వ తారీఖు అవుతుంది. కాబట్టి చాలా శ్రద్ధ భక్తితోటి వాళ్ళందరూ కూడా నేను ఉన్న లక్షానామంలో సహస్ర చెట్టి చేయిస్తే 2 గంటలు సరిపోతుంది. అక్కడ ఉండేటువంటి ఊళ్ళు జనాలు చాలా ఆనందించి ఆస్వాదించారు. అనేకమైనటువంటి అద్భుతాలుగా కనిపించింది. ఇప్పుడే చెప్పండి నేనేమి ఆ అద్భుతాలు ఏమిటి అనేది మనం కూడా ఇక్కడ చూద్దాం ప్రత్యక్షంగా ఎలా జరుగుతాయని. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత చాలా చక్కగా చేస్తారు చండీ పాఠం. ఈ సహస్ర చండీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే ఎలా, ఎక్కడ పడితే ఎక్కడ చూడగలిగేది కాదు. జీవితంలో శ్రద్ధగా ఒక సహస్ర చండీ పూర్తిగా చూడగలిగిన అదృష్టం, చాలా మహాభాగ్యం. ఎందుకు అంటే మనం చండీలను పెట్టుకుంటాం, కానీ చాలా మంది ఫోన్లు చూసుకుంటూ పక్కన చూస్తూ కొంత చదవకుండా అలా జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. నా దగ్గర మీరు చూస్తూ ఉంటారు. మామూలుగా మనం చండీ పాఠంతో యాగం చేసేటప్పుడైనా చాలా శ్రద్ధగా వాళ్ళు చేస్తారు. వేరే ఇతరమైనటువంటిది ఏది ఉండదు. అంతకి ద్విగుణీకృతమైనటువంటి శ్రద్ధతో సహస్ర చండీ జరుగుతుంది. ఇది నేను ఇచ్చేటటువంటి మాట. ఎందుకు అంటే ఒక్కసారి చండీ చేస్తే ప్రతి మనిషికి రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి చిత్త చాంచల్యం అనేటటువంటి సమస్యలు. మనస్సు దగ్గర నిలకడగా ఉండదు, అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది. రండి అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది. ఇలా సంచరిస్తూ ఉండేటటువంటి చిత్తాన్ని మనం నియంత్రణ చేసుకోవాలి. అది నియంత్రణ చేసుకోవడం చాలా అవసరం. దానికోసం కూడా చేయండి. తర్వాత కరువు కాటకాలు వస్తూ మనుషులే కాదు ప్రకృతిలో కూడా కరువు కాటకాలు రావడం, లేదా అతివృష్టి, అనావృష్టి, ఈ సమస్యలు బాగా విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం సాధ్యమైనంత మటుకు దూరం చేసుకోవాలి. ప్రకృతిని బాగు చేసుకోవాలి. లోపల ప్రకృతిని బాగు చేయాలి, బయట ప్రకృతిని బాగు చేయాలి. అన్ని విధాల బయట నుంచి రావాలి. ఇల్లు అందరికీ ఆనందంగా నిండి ఉండాలి అంటే చండీ యాగం చాలా విశేషము. అందులో నవచండీ చేయడమే గొప్ప విషయం. శతచండీ మరీ విశేషం అనుకుంటాం. ఇది సహస్ర చండీ, 1000 సార్లు చండీ.
మామూలు విషయం కాదు. కాబట్టి జగద్గురువులు ఆశీస్సుల్ని అందించారు మనకి. చెల్లి చేసేటప్పుడు కార్యక్రమం జరిగేటప్పుడు చాలా రకాలైనటువంటి శక్తులు ఈ కార్యక్రమాలను ముందకెళ్ళకుండా ఆపుతూ ఉన్నాయి. వైదిక శక్తులు, దైవిక శక్తులు అని రెండు రకాల శక్తులు ఉంటాయి. మనకి యాగం జరిగేటప్పుడు ఆసురీ శక్తులు ఆ యజ్ఞాన్ని పూర్తి కాకుండా ఆపేటటువంటి ప్రయత్నాలు బాగా చేస్తూ ఉంటాయి. అంటే అనాచారాన్ని తీసుకెళ్ళి లోపలికి నెట్టేయడం ఏదో ఒక విధంగా. ఇప్పుడు విశ్వామిత్రుల వారు యాగం చేస్తున్నారు. ఆయన కూర్చొని యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండా ఉంటుంది. ఈ యజ్ఞకుండం చాలా పవిత్రాగ్నితో చేస్తారు. ఈ చేసేటప్పుడు రాక్షసులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పురీషము, ఎముకలు, మాంసము ఇలాంటివైనటువంటి అపవిత్ర పదార్థాలు యజ్ఞకుండంలో వేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆశించినటువంటి ఫలితము అక్కడ దక్కేది కాదు. రామచంద్రమూర్తిని లక్ష్మణుల వారిని విశ్వామిత్రుల వారు ఎందుకు తీసుకెళ్లారు అంటే, ఇలాంటి ఆసురీ ఆలోచనలు వచ్చి మమ్మల్ని అసురులు ఇబ్బంది పెడుతున్నారయ్యా, ఈ ఇబ్బంది పెట్టేటువంటి అసురుల నుంచి మా యజ్ఞ పరిరక్షణ చెయ్యి. ఎవరు అశాస్త్రీయంగా యజ్ఞం జరిగేటప్పుడు ప్యాంట్ చొక్కాలు వేసేసుకొని వెళ్ళిపోవడం, ఒక ఆచారం, వ్యవహారం, పద్ధతి లేకుండా వెళ్ళిపోవడం, మేమేం తక్కువ వాళ్ళేం ఎక్కువ అంటూ భావనలు తీసుకొని రావడం, ఇవన్నీ ఆసురీ శక్తి ప్రభావాలు. నిస్సంకోచంగా ఆసురీ శక్తి ప్రభావాలు. ఏదైనా ఒక కార్యక్రమం దేనికోసం చేస్తున్నాం, అందరూ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. వచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా చక్కగా మడిగట్టుకొని ఇతరమైనటువంటి వ్యవస్థలన్నీ అడ్డుకోకుండా చాలా శ్రద్ధగా వెళ్ళి వాడు అక్కడ కూర్చొని చేస్తారు. అప్పుడు యజ్ఞాన్ని మనం కూడా అదే స్థాయిలో పరిరక్షించుకోవాలి. కాబట్టి యజ్ఞ రక్షకుడు చాలా అవసరం. యజ్ఞ రక్షకుడు బాధ్యత ఏమిటయ్యా అంటే, కొత్త సమానం బాట తీసి ఊరుకునే కొట్టుకుంటూ కూర్చోవడం కాదు రాముడు లక్ష్మణుడు చేసింది. ఆ యజ్ఞంలోకి అపప్రదైనటువంటి అంశాలు వస్తున్నప్పుడు ఆపడం, అప్పుడు మాత్రమే నోరు తెరవాలి, అప్పుడు మాత్రమే శరీరం పనిచేయాలి. అది కూడా సంస్కారవంతంగా యుద్ధం ఎలా రామచంద్రమూర్తి చేశాడో అలాగే. అయ్యా ఇది చాలా పవిత్రంగా ఉంటుంది, దీంట్లో ఇబ్బంది పెట్టుకుంటుంది. శ్రద్ధ ఉంటే వచ్చి ఇక్కడ కూర్చోండి, ఆనందంగా ఆస్వాది. ఎంత పెద్దవాళ్ళైనా సరే మనకు వాటి ఎక్కువ తక్కువ కాదు, ఆ పవిత్రత స్థాయిలో లోపం లేకుండా చేసుకోవడం యజ్ఞానికి ప్రధానమైన కర్తవ్యం. ఆరోగ్యం బాగుండాలి, అన్ని బాగుండాలి. కాబట్టి ఆసురీ శక్తులు అంటే ఏదో ప్రత్యేకంగా వచ్చి పైనుంచి కనిపిస్తారు అని అనుకోదు. ఎవరెవరి మనస్సులో గల ఇలాంటి భావనలు వచ్చి అపప్రద కలగాలి అనుకుంటాము అంటే ఆసురీ శక్తులు కింద లెక్క. ఎప్పుడో ఒకసారి చేస్తాం. నేను శాస్త్రచండి రోజు చేసేది కాదు, అంత ద్రవ్యాలు తెచ్చి చేసేది కాదు, అంత దీన్ని తీసుకొచ్చి చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తల బాధ్యత ఏమిటి అంటే, ఏ రోజు కాదు ఎప్పటికప్పుడు వస్తువుల్ని తోమించేటటువంటి దగ్గర నుంచి, యజ్ఞశాల బాగు చేసే దగ్గర నుంచి అత్యంత పవిత్రమైనటువంటి హృదయంతో అది చాలా పవిత్రంగా ఉండాలనే భావనతో చేయాలి. మీకు ఒక రహస్యం చెప్తాను. మహాక్షేత్రాలలో యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో, కాశీ, ప్రయాగ, ఎక్కడ గోశాల ఉంటుందో, గోవుల సన్నిధి ఉంటుందో అక్కడ చేసే యజ్ఞానికి అంత ఫలితం ఉంటుంది. మనం ఆరోగ్యంగా, ఆనందంగా, బలంగా ఆవులను చూసుకుంటున్నాం. ఈనాడు ఎవరు వచ్చాయా మీ ఆవులకు ఆహారంలో లోపం ఉందండి అని చెప్పే అవకాశం మనం ఇవ్వట్ల. ఏనాడు మన ఆవులు కంటే నీళ్ళు పెట్టుకొని ఇరుక్కుంటూ ఇబ్బందిగా, కష్టంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి దర్శనం కూడా ఇవ్వవు మన ఆవులు. ఆశ్చర్యం ఏమిటంటే, నేను అయ్యా నడవండమ్మా అని పంపించి ఆ పక్కన వదిలిపెట్టినా కూడా ఆ తలుపు ఎప్పుడు తీస్తాడు, నేను ఉన్న స్థానంలోనే నేను నిల్చుంటా, నాకు బ్రహ్మానందంగా ఉంది అనే తపస్సు చేసే ఒక ఋషులలాగా మన ఆవులు ఉంటాయి తప్ప ఆవులు చాలా సార్లు ప్రయత్నం చేస్తాను. పోనే ఎంత ప్రయత్నం చేసినా పక్కకి ఒక ఋషి తన గుహ దగ్గర ఎలా తపస్సు చేసుకుంటున్నాడో అలా తపస్సు
తపస్సంపన్నులైనటువంటి గోమాతలన్నీ ఇక్కడ కూర్చున్నాయా అని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అదే అనుకుంటూ ఉంటాను. ఇంత మాత్రం బురద, చెత్త, మట్టి మీద రాసుకోకుండా ఎప్పుడు చాలా శుద్ధంగా శుచిగా ఉంటాయి ఆవులు. మీరు కనుక గమనిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బాగా పేడ వంటలు అన్ని నిండి ఆ ప్రాంతం అంతా ఇదిగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, ఏనాడైనా ఒక తపస్సు దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా ఇక్కడ ఆ ఆవులే మెయింటైన్ చేయించుకుంటున్నాయి. మనం చేస్తాం లేదు, ఆవులు చేయించుకుంటుంది, సంతృప్తిగా ఉంటున్నాయి. నాకు ఆశ్చర్యం ఏమంటే మొన్న వచ్చే మన అలకాపురి గోశాలకు కావచ్చిందండి బయట నుంచి. బాగా లోపల పుండ్లు, పళ్ళు మొత్తం విదైపోయినాయి. అన్నం పెడితే గడ్డి పెడితే తినే పరిస్థితి లేదు, ఏమీ లేదు. దానికి కనీసం కట్టు కూడా లేదు. గేట్ తీసి ఏమో వస్తావా అని అడిగాడట. అక్కడ ఉంటే తీర్థరాయ అది వెంటనే ఇలా నడుచుకుంటూ వచ్చింది, అక్కడ నిల్చుంది. అలా నిల్చొని దానిని ఇప్పుడు బాగు చేయించుకొని కాస్త అది చపాతి, పండ్లు, వ్యవస్థ, వ్యవహారం తినేటటువంటి స్థాయి పూర్తి మోషన్స్ తోటి వచ్చేసింది. ఏ కవర్లు తిన్నదో ఏం తిన్నదో ఇవాళ మళ్ళీ ఆ ఆవు మన దగ్గరకు వచ్చినప్పటికంటే చాలా పుష్టిగా, తృప్తిగా తయారై మనం ఎవరైనా వెళ్ళి అడుగుతున్నా ఏం చేసినా కింద నుంచి దూరినా మామూలుగా రోడ్డు మీద తిరిగి ఆవులు ఎలా ఉంటాయండి? కొంచెం నిర్లక్ష్యంగా ఒక దేవత లాగా వచ్చి కూర్చుందండి. మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ మన అలకాపురి గోశాలలో ఆ ఆవు ఎవ్వరు ఏం చేసినా మీద పడిపోయినా కూడా ఏం చేయకుండా ఆనందంగా కదలట్లేదు అక్కడి నుంచి. అంటే మనిషి తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి గుడికి వెళ్ళడం అనేది ఎలా ఆలోచిస్తాడో ఈ ఆవులన్నీ కూడా తపస్సు ధ్యానం కోసం సువర్ణ భారతి గోశాల భారతీయ యొక్క ఆశీర్వంలో గోశాల ఉత్తమని నిర్ణయించుకొని వచ్చినట్టుగా ఉన్నాయి. మనం గట్టిగా నాకు ఆశ్చర్యవేత్తలు గోశాల దగ్గర ఒక యజమాని ఉండేవాడు కనీసం నేను నిర్వహిస్తున్నారనే భ్రాంతి ఉన్నవాడు రోజుకు 3 సార్లు 4 సార్లు వచ్చి చూసేయాలి. నేను వారం 10 రోజులు రాకపోయినా అవి అలాగే ఉన్నాయి అంటే వాటికి జరగాల్సిన పనులు జరుగుతున్నాయి అంటే ఇది వ్యక్తి చేస్తున్న పని కాదు, గోమాతలు చేయించుకుంటున్నటువంటి పని. అనుమానం మన ఎవరికి అహంకారం అక్కడ అవి చేసుకుంటున్నాయి చక్కగా. అలాంటి గోశాలలో ఈ యాగాలు జరుగుతున్నాయి. చాలా యాగాలు ఉన్నాయి. మనకి సుదర్శనం కానీ ఏ విధమైనటువంటి యజ్ఞాలు మనకి చెప్పారో అవన్నీ కూడా యథాశాస్త్రీయంగా జరుగుతున్నాయి. ఇంత పవిత్రమైనటువంటి స్థలంలో మనం ప్రతి పున్నమికి చండీ యాగం చేసినప్పుడు ఎప్పుడు ఎవరి దగ్గర మాకు మీరు డబ్బులు ఇస్తేనే చండీ యాగం అండి అని లేదు. ప్రతి నెల మనం పెట్టి గోత్రనామాలన్నీ తీసుకొని ₹1 లేకుండా చేస్తున్నాం. కానీ ఇప్పుడు బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి సంభారమే ₹12 లక్షల అవుతుంది. కేవలం వచ్చి ఉండేటటువంటి బ్రాహ్మణులకి ఈ 10 రోజులకి కాదు వాళ్ళ నాలుగు వచ్చే ఎక్స్పెన్సెస్ నుంచి 12 లక్షలు. భోజనాలకి హీనపక్షము ఒక ₹8 లక్షల, తక్కువలో ఒక ₹8 లక్షల మనకు ఖర్చు అవుతుంది. ఇక టెంట్ హౌస్ వాళ్ళకి సౌండ్ సిస్టము, లైటింగ్ వాళ్ళకి ఎంత లేదన్నా ఒక ₹3 లక్షల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ గాను. అదేవిధంగా మనకి చక్కగా ఇప్పుడు యజ్ఞ మంటపము ఇవన్నీ కూడా వేసుకుంటాం. దానికి ఎంత లేదన్నా అక్కడ ఈ సరిపేలు, బొంగులు వీటితోటి యజ్ఞశాలను ఒక ₹2 లక్షల దాకా దానికి ఖర్చు మనం పెట్టుకుంటాం. అదే విధంగా మనకి ఈ యజ్ఞకుండాలకు అయ్యేటటువంటి ద్రవ్యం, సామాగ్రి, హోమ ద్రవ్యం ఒక ₹6 లక్షల దాకా అవుతుందమ్మా. సహస్ర చండీకి చీరల దగ్గర నుంచి, కలశాల దగ్గర నుంచి అన్ని ఇత్తడిని తీసుకొని వచ్చి ప్రతిదీ కలశ అంటే యథాశాస్త్రీయంగా ప్లాస్టిక్లు, గీసికలు వాడడం అనేటటువంటి మనం చేయకూడదు. చేస్తున్నది చాలా శ్రద్ధగా పూలతోటి, వాటితోటి అలంకారాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. మన పూల ఆలస్యంగా వాటన్నింటినీ కూడా మనకి సుమారు అంత ఖర్చు అవుతుంది. అది కాకుండా వచ్చిపోయేటటువంటి మెయింటెనెన్స్, జిహెచ్ఎంసి వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు ఈ అలంకారాలు వీటన్నిటికీ కూడా మనకి సుమారు ఎంత లేదన్నా
ఒక 2-3 లక్షల రూపాయలు వద్దన్నా కూడా దానికి వెళ్ళిపోవడం అనేటువంటిది అంటే చిన్నది కాదు మనం చేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఖర్చులో చాలా ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పేటటువంటి పండితులకు ఇచ్చేటటువంటి సంభావనలు వాటికి సుమారు 4 లక్షల రూపాయల దాకా వేదిక మీద వచ్చి చెప్పేటువంటి ప్రముఖులు పెద్దవాళ్ళని సత్కరించుకోవడం మనం నచ్చదు. దానికి కూడా అంత స్థాయిలో ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చు లేకుండా జరిగేటటువంటి పనులు ఏవి కూడా మనకి ఉండవు. కాకపోతే మనం ఇంకా ఈ మాత్రం షెడ్యూల్ ఇవి వేస్తున్నాం కాబట్టి చాలా ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ వాలంటీర్స్ కి, ఫ్యామిలీలకి, బయటకు వెళ్ళే బ్యాలెన్స్ కి, మీడియాలో మొత్తం ఇది రికార్డ్ చేయడానికి, ఈ రికార్డ్ చేసిన కంటెంట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాచిపెట్టాలి, మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. ఈ వచ్చేటటువంటి జీబీని స్టోరేజ్ చేసుకోవడానికి దీనికి అయ్యేటటువంటి ఖర్చు. అదేవిధంగా పిల్లలు చక్కగా శంకరాచార్య వారి గురించి చెప్పినటువంటి 100 మంది పిల్లలకి 2,000 రూపాయల చొప్పున మనం బహుమతి ప్రకటించాము 100 మందికి. అది ఒక 2 లక్షల రూపాయలు. మళ్ళీ పిల్లల కంటే ఉత్తర తరంలో వాళ్ళకి శంకరాచార్య వారిని తెలియాలి, వాళ్ళు కూడా చేయాలి, సమాజాన్ని కాపాడాలి అంటే ఇప్పటి నుంచే వాళ్ళకి అవసరమైనటువంటి అంశాలని ఉత్తర తరాలకి అందించాలి. శంకరాచార్య వారి ఊరేగింపు అంటే రథం మీద ఎక్కించి రథం తిప్పడం కాదు, అది ఊరేగింపే. అది భౌతికమైన ఊరేగింపు అయితే పారమార్థికమైన శంకర ఊరేగింపు ఏమిటి అంటే శంకర తత్వాన్ని, శంకర సాహిత్యాన్ని మన ముందరకు వచ్చే చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడాగా ప్రతి మనిషి హృదయంలో తీసుకెళ్లి పెడితే వాడు తిరిగేటటువంటి శంకరాచార్య వారి వాహనం కింద మారుతారు. శంకర అద్వైత వాహనం కింద వాడు అది చేయాల్సినటువంటి అందుకని దానికి అవసరమైనటువంటి ఏర్పాటు. దీంట్లో చక్కగా మన మందరి నుంచి మా మహాగారి వినోద్ గారు అంతకుముందేమిటి ఇక్కడ అధర్మ శిక్ష గణపతి ఉపనిషత్తు చెబుతూ చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తారు. సహస్ర అధర్మ శిక్ష గణపతి ఉపనిషత్తులో కాబట్టి మన అందరూ కూడా మంథయ బృందము, అదే మంథనం అంటే తినాలి మా చెన్నూరు ధర్మపురి, అదే విధంగా మన రామగుండము. మన ఊరు పేరేమో రామగుండమే కదా. రాముడు సంచరించినప్పుడు వచ్చిన ఉన్నాం కాబట్టి రామగుండం అయింది. అక్కడ కొండ మీద అద్భుతంగా ఉంటుంది, అందరూ చూసి తీరాల్సిన నక్షత్రం. కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అంటే మొత్తం తెలంగాణ కృష్ణా, గుంటూరు, గోదావరి నుంచి కూడా వచ్చి ఇక్కడ అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, సీమ నుంచి వస్తారు. కాబట్టి అందరూ సహస్ర అధర్మ శిక్ష గణపతి ఉపనిషత్తు చెప్పేటప్పుడు అందరికీ కూడా మనకి అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సాధ్యమైనంత మటుకు నేను కోరుకుంటేది మనకి సేవకు వచ్చేటటువంటి వాళ్ళు మగవాళ్ళు పంచ కట్టుకోను, ధోతి కట్టుకోను, ఉత్తరీయుల మీద వేసుకొని వస్తే చాలా ఆనందం. ఎందుకు బిఏ రోమన్ మెడియాల్ రోమ్ ఇంగ్లీష్ వాడతానని చెప్పాడు. మనకేమైంది వైదిక యజ్ఞం దగ్గర ఉన్నప్పుడు వైదికంగా ఉన్నాం, నేను నష్టం ఏముంది? రోజు ఉండాలని అడగగా అది కూడా ఒక నష్టం ఉంది. మన సంప్రదాయం ఉండాలని ఉండాలి. అది కట్టుకుంది. ఆడవాళ్ళు సాధ్యాలను కార్యకర్తలు కచ్చాపోసి కట్టుకోని ఉంటాం. మగవాళ్ళు మోతి చెప్పారు, ఆడవాళ్ళు కచ్చాపోసి ఎక్కువ కట్టుకోరు కదా. నేను రోజు అయ్యేది కాదు కదా. అబ్బా ఎంత పద్ధతిగా అవుతుంది. నీకు ఒక రహస్యం చెప్తాను. 2022లో నాకు చిత్రకూట నుంచి ఉపాధ్యాయ అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక బృందం వచ్చారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఒక రూమ్ లో కాస్త ఉన్నతలో పడుకున్నారు. ఆయన ఒక 3,500 మంది కష్టాపతి కోచి కట్టుకోవడం చూస్తే అన్నాడు. ఎక్కడా చూడలేదండి, దక్షిణాదిలో ఇంత పట్టుగా ఉంటుందని ఆశ్చర్యపోయి చిత్రకూటలో రామాయణ ప్రవచనం హిందీలో చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ చెప్పాడు, ఇది దక్షిణాది వాళ్ళకుండా కాదు, ఎంత అద్భుతంగా వాళ్ళు ఉన్నారు. ఆయన అంతకుముందు 3,500 మంది ఒకటేసారి కచ్చాపోసి కట్టుకొని వెళ్ళిన సందర్భము తక్కువ. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చారమ్మా, ఎక్కడెక్కడ వాళ్ళు కట్టుకొని వచ్చేసారు. వెట్టురోజు అక్కడ అందరి చోట్ల ఆ రోజు ఎలా ఉంది తెలుసామో మహాలక్ష్మి స్వరూపం లాగా ఉంది. మొత్తం
అంతా కూడా తప్పేమో మన సంప్రదాయం మనది. ఇంటితో గుడ్డలు కట్టుకోలేని వాడ దిక్కు లేకుండా ఉంటే చక్కగా నిండుగా శాస్త్రీయంగా వైదికంగా ఉన్న వస్త్ర సంప్రదాయాన్ని మనం ఎందుకు కట్టుకోకూడదు? విదేశాల వాడు వాడి వస్త్రాలను వాడు కాపాడుకుంటున్నారు, నిండుగా కట్టుకోవాలి. నిండుగా చక్కగా కట్టుకుంటే మన సంప్రదాయాన్ని మనం తీసుకెళ్దాం ఉండదు అని చెప్తూ ఈ విధమైన సంప్రదాయ పట్టులో అందరూ ఉన్నాం. ప్రతి వాడానికి కూడా ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత ఖర్చుతో కూడుతుంది కాబట్టి ఈసారి శంకరదేవిలో మనము అన్ని యజ్ఞాలు చేయడం నిమిత్తము 5,000 రూపాయలు ఏమేమి యాగాలు జరుగుతాయి అమ్మ. 5,000 అంటే రోజుకి 500 రూపాయలు. రోజుకి ఎంత? 500 రూపాయలు. ఎంతమంది అయినా వచ్చి ఇక్కడ భోజన భాజనాలు ఏర్పాటు ఉంటాయి. రూపాయి కట్టినా కట్టకపోయినా కట్టిన ప్రతి వాళ్ళు 10 మందిని తీసుకొస్తే కూడా మనకి భోజన వ్యవస్థ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి చక్కగా మనం అన్ని రకాలైనటువంటి యాగాల్ని చేసుకున్నాం. మొదటి రోజు 18వ తారీఖు సహస్ర చండి సుదర్శన హోమం అవుతుంది. మొట్టమొదట సహస్ర చండి సుదర్శన. కారణం ఏమిటంటే శనివారం మొట్టమొదలవుతుంది. గణపతి పూజ చేస్తాము. గణపతి పూజ కాగానే పుణ్యావాచనం చేసి సహస్ర చండి సుదర్శన హోమం శనివారం కాబట్టి. ఇక 19వ తారీఖు నాడు సహస్ర చండితో పాటు ఆదివారం అయింది సూర్య లక్ష్మీ కుబేరం. ఆ రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ కాబట్టి లక్ష్మీ కుబేరం కూడా మనం తెలుసుకోవాలి అని నిర్ణయం తీసుకొని లక్ష్మీ కుబేర హోమం. అదేవిధంగా 20వ తారీఖు సహస్ర చండి సోమవారం అయింది కాబట్టి రుద్రహోమం చేసుకున్నాం. 21వ తారీఖు నాడు సహస్ర జయంతితో పాటు ఆ రోజు మంగళవారం చక్కెర జయంతి అయింది కాబట్టి దక్షిణామూర్తికి హోమం చేసుకున్నాం. దక్షిణామూర్తి శంకరాచార్య వారు కాబట్టి దక్షిణామూర్తికి. ఇక 23వ తారీఖు 2వ తారీఖు నాడు బుధవారం అయింది. సహస్ర చండి సహస్ర మోదకాలు చేసుకొని గణపతి హోమం చేసుకున్నాం. సహస్ర చండిలో సహస్ర మోదక గణపతి హోమము. ఇక 23వ తారీఖు నాడు గురువారం సహస్ర చండితో పాటు దత్త హోమాన్ని చేస్తున్నాం. దత్త హోమం జరుగుతుంది. 24 సహస్ర చండితో పాటు శుక్రవారం సరస్వతి హోమం చేస్తున్నాం. పిల్లలందరికీ కూడా విద్యార్థులు లక్ష్మి కావాలి, మాంగళికమైన సహస్ర చండి కావాలి, సరస్వతి అమ్మవారు కూడా అందులో ఉండాలి. కాబట్టి సరస్వతి హోమాన్ని మనం చేసుకుందాం. ఇక 26వ తారీఖు సహస్ర చండి రుద్ర నవగ్రహ హోమాలు చేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు వైశ్యులు చేస్తున్నటువంటి రుచి చాలా విశేషం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వైశ్యులని అంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుణ్యమాన్ని వచ్చింది. ఆ రోజు ఆ తల్లి పుట్టినరోజు కాబట్టి సాయంత్రం పూట వేముల దుర్గా భవాని గారి ఆధ్వర్యంలో చక్కగా ఆ రోజు వైశ్యులు అందరూ వస్తారు, మనం అందరం ఉంటాం. ఆ రోజు చక్కగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా ఆరాధన ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ తల్లి ఆ రోజు చేసింది కాబట్టి ఈ రోజు ఆవులు మా రమేష్ గుప్తా గారి పుణ్యమాని ఇంత ఆనందంగా ఇక్కడ ఉన్నాయి. అందరం కలిసి ఇందులో కన్యకా పరమేశ్వరి అమ్మవారి తపస్సు లేకపోలేదు, ఆ తల్లి తపస్సుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నాం. ఇక 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు శ్రీమతి కొండూరు పద్మావతి గారి వృత్తం వచ్చే స్తోత్ర పారాయణాలన్నీ కూడా 19వ తారీఖు నాడు ఉంటాయి. 18వ తారీఖు నాడు మైలవరపు శ్రీనివాసరావు గారు ఉదయం పూట, సాయంత్రం జయంతి సావిత్రి గారు శంకర జయంతి చెప్తారు. ఇక ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఇందులో లేనివి కొన్ని యాడ్ అయ్యి ఇప్పుడు మన ఈవెన్ పద్మావతి గారు ఉన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ లలిత మన విజయమ్మ ఈవెన్ పద్మావతి గారు ఇద్దరు కలిసి ఇక్కడ అద్భుతంగా లలితా సహస్రనామాలు కుంకుమార్చనతో పాటుగా ఒకరోజు ప్రత్యేకంగా 3వ తారీఖు నాడు హనుమాచార్య, 21వ తారీఖు నాడు లలిత అవుతుంది. ఆ రోజు డాక్టర్ అనంతలక్ష్మణ గారు రావట్లేదు కాబట్టి పూర్తిగా ఆనందంగా పూర్తిగా మీరు లలితనే చేసుకోవచ్చు. 21 మెయిన్ శంకర జయంతి.
అమ్మని వేరే రోజు 22 దాకా బయట ఆడవాళ్ళు ఉన్నాయి, 22 తర్వాత నుంచి ఇక్కడ ఉంటారు కాబట్టి అనంతలక్ష్మి గారికి యోగ్యమైనటువంటిది మళ్ళీ చేద్దాం మనం, ఏ రోజు వారి ఉపన్యాసం ఉంటుంది అనేది. దీంతో పాటుగా మనం కావ్య భగవద్గీత పారాయణ 22వ తారీఖు నాడు సంపూర్ణంగా కృష్ణయ్య చెప్పినటువంటి భగవద్గీత పారాయణము అనేటటువంటిది మనం అందరం కూడా తెలుసుకుందాం. భగవద్గీత పారాయణము మర్చిపోవద్దు, ఇది ఒకటి ఉంది. ఇక ఇదే సమయంలో ఈ పారాయణాలు, ఈ కుంకుమార్చనలు వీటన్నిటితో పాటు మనం అందరము ప్రధానంగా ఈ పిల్లలు ఎవరైతే చేసుకొని వచ్చారో ఎప్పుడు వీలుంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని వేదిక మీదకి పిలిచి శంకర్ల గురించి 2 మాటలు చెప్పించి, నాయన నాకు శంకర్ నారాయణ గారు ఒక చిన్న ఆలోచన చెప్పారు. శంకరాచార్య చరిత్ర గురించి వాళ్ళు చెప్పారు కదా, ఎవరైతే అయ్యారో వాళ్ళని పిలిచి, నాయన శంకర్ల చరిత్ర చెప్పావు, ఆయన జీవితంలో నువ్వు ఏది ఇన్స్పిరేషన్ గా తీసుకొని నీ జీవితంలో కొన్ని పనులు చేయాలనుకుంటున్నావు, దాని మీద చెప్పండి అనే విషయాలు అడుగుతాం. ఇది నాయకుడి గారు నాకు అందించినటువంటి విషయము. కాబట్టి ఇది ఒకటి మనం తప్పకుండా చక్కగా పిల్లలతోటి చేయించుకుందాం. అదేవిధంగా మనకి చాలా మంది ప్రముఖులు కూడా ఈ సమయంలో మల్లాది రామనాథ శాస్త్రి గారి ఉపన్యాసాలు ఉన్నాయి. ఉదయం పూట మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అబ్బాయి వారు కూడా చెప్తారు. ఈసారి అనుకోకుండా 19వ తారీఖు సాయంత్రము నండూరి శ్రీనివాస్ గారికి అర్జెంటుగా కొన్ని మీటింగులు వచ్చి సింగపూర్ ఒక లీగల్ కేసు వచ్చి సింగపూర్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వారు 19 రాలేరు, 26 అవకాశం ఉంటే వస్తాను అన్నారు. ఆయన 26 వచ్చేటైతే 19 ఉపన్యాసం ఉంటుంది. ఆయన 26 రాకపోయేటట్టయితే 19వ తారీఖు నాడు ఇంకెవరైనా మహాత్ములు వచ్చే లేదా నేనైనా తీసుకొని శంకర తత్వం మీద విశేషమైనటువంటి ఉపన్యాసం ఉండి తీరుతుంది. ఏదైనా శంకరుడి తత్వం వ్యాప్తి చెందుతూనే ఉంటుంది మనకి నిరాటంకంగా. ఇక ఈ విధంగా మనం యజ్ఞయాగాదులు అలంకారాలు చేసుకుంటున్నాం కాబట్టి యజ్ఞాలకి 5116, అన్ని యాగాలు ఇన్ని యాగాలు చేసుకోవడానికి 5116. ఈ కుంకుమార్చన ఇవి చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఏమైనా నిర్ణయిస్తే చేసినట్టు ఏం లేదు, చేసేసుకుందామంటే యథాతథం అయిపోతుంది. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను దాంట్లో వేరు పెట్టాను. ఇక ఒక్క సహస్ర చండీ చేయించుకుంటామండి అనేవాడు 3116. లేదండి మేము ఈ యాగాల్లో ఏదో ఒక యాగం ప్రత్యేకంగా మేము చేయించుకుంటాము, తోరణం కట్టించుకోలేదు, 10 రోజులు అందరూ కూర్చోలేదు, ఖచ్చితం మేము తోరణం కట్టించుకొని మేము చేయించుకుంటామండి అనుకునేవాళ్ళు 1116. ఇది కాకుండా అయ్యా మేము అన్నదానంలో అలా బియ్యం ఇవ్వగలం, లేదు మేము పప్పు ఇవ్వగలం, లేదు మేము నూనెలు ఇవ్వగలం, లేదు మేము జీడిపప్పు ఇస్తాం, మేము ఇంకొకటి ఇస్తాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పదార్థాలని ఇవ్వచ్చు. అగ్నిహోత్రం చక్కగా శాస్త్ర చండీ జరిగేటప్పుడు మనకి దగ్గర 80 కిలోలు 100 కిలోలు నెయ్యి అవసరం. మేము అమ్మవారికి నెయ్యిని సమర్పిస్తామండి అనుకునే వాళ్ళు అమ్మవారికి నెయ్యి సమర్పించవచ్చు. అలా యజ్ఞ ద్రవ్యాలకు ఇచ్చేవాళ్ళు యజ్ఞ ద్రవ్యాలకు ఇవ్వచ్చు. ఎవరి శక్తి ఏది ఉంటుందో వాళ్ళు అందులో పాత్రదారులు కావచ్చు. సేవ చేసేవాడు సేవ చేయొచ్చు, ఏమీ లేదు, ప్రసాదమైనా తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది పిల్లల్ని ఎక్కువ తీసుకురండి. సాధ్యమైనంత మటుకు చిన్న పిల్లలు మనం ఎంత 25 ఏళ్ల లోపు వాళ్ళని ఎంతమందిని మనం తీసుకురాగలిగితే అంత కృతకృత్యులమైనట్టు ఈ కార్యక్రమంలో. వాళ్ళు చూస్తే అలాంటి వాడు చేశారు, మేము కూడా ఇది చెయ్యాలి అనే భావన వస్తుంది. నాకు శుక్రవారం పూట చక్కగా నేను ఓల్డ్ సిటీలో అటు వెళ్తూ ఉంటాను. ఏదో అవసరమైన పని ఉంటుంది, మన వాళ్ళని కలుగుతాము అని. ఆ వెళ్ళేటప్పుడు నమాజ్ చేసుకొని వస్తారు. ఈ వయసు పిల్లల నుంచి ఆ వయసు దాకా ఉంటారు. కారణం వాళ్ళ ఇళ్లలో కట్టు వాడి అభిప్రాయం మీద ఆధారపడదు. నా వీడేమంటాడో, వీడికి ఇష్టం ఉందో లేదో, వీడికి కోపం వస్తుందా అది లేదు.
నువ్వు భక్తిగా చిన్న వయసులో తీసుకొస్తే వాడే భక్తిగా వస్తాడు. మన పెద్దవాళ్ళు మనం అలా తీసుకెళ్ళారు కాబట్టి మనం వచ్చి వాడాలి. అందుకని చిన్న వయసు నుంచే పిల్లల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడము అనేది చాలా ప్రధానమైనటువంటి పని. ఇది పిల్లల్ని తీసుకురావడం గురించి తల్లిదండ్రులకి ఇన్స్పిరేషన్ గా మనం చెప్తాం. అదేవిధంగా ఒక రోజు ఇక్కడ చాలా విశేషంగా వైదిక బ్రాహ్మణ పరిషత్ అని చక్కగా మనకి ఒక పరిషత్ ఉంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే పురోహితులందరూ చుట్టుపక్కల ఈ ట్విన్ సిటీస్ లో పురోహితులందరూ వాళ్ళకి నెలకు ఒక రోజు ఖాళీ చేసుకొని దేశం బాగుండాలి, ఈ ధర్మం బాగుండాలి, అందరు బాగుండాలి, ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరమ్మా. ఎవరింట్లో అవకాశం ఉంటే ఆ నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆ పరిషత్ తరఫున బ్రాహ్మణులందరూ రుద్రం చెప్పి దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చేస్తారు. వాళ్ళందరూ వచ్చి ఈ సంస్థలో ఆ పేరు అందుకనే వాళ్ళ వెనకాల వేశాను నేను. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రుద్రాభిషేకాలు చక్కటి భజనలతో కీర్తనలతో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక వైదిక సంక్షేమ పరిషత్ అని వీళ్ళు చేస్తుంటే బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని బాలా శ్రీనివాస్ గారు ఆయన వీళ్ళందరినీ ఏకీకృతం చేస్తారు. వాళ్ళందరూ అన్ని రకాల ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్ళని వాళ్ళ బృందమందరూ కూడా మేము కూడా వచ్చి ఇక్కడ వైదిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. గురువు గారు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇవాళ వారికి నేను మీటింగ్ ఉందని కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. చేస్తే వాళ్ళ బృందం చాలా మంది వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ శంకర జయంతుల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ మిగతా రోజుల్లో ఏమున్నా సంకల్పం చెప్పేటప్పుడు మాత్రం ఖాయంగా అంటే 18వ తారీఖు ఉదయం ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు సాధ్యమైనంత మటుకు ఇక్కడ వచ్చి కూర్చొని సంకల్పం చెప్పించుకొని బ్రాహ్మణ సంకల్పం చెప్పిన తర్వాత కంకణం కట్టారు. అందరి చేతి ఆ కంకణం కట్టించుకోండి, వైదికమైన కంకణం కట్టించుకోండి. తర్వాత చివరి రోజున మొత్తం మహాపూర్ణాహుతి అయిన తర్వాత ఈ జలాలన్నింటినీ ఇక్కడ దాచిపెట్టారు కదా, వీటిని అందరి మీద సంప్రోక్షణ చేస్తారు. ఇది ఉపక్రమము. సంకల్పంతో పాటు కంకణం, ఉపసంహారము, యజ్ఞ జలము, యజ్ఞ రక్ష, ఉపాధిని తాకడం. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి పనులు కాబట్టి ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మధ్యలో రావద్దని కాదు, ప్రతిరోజు అందరూ వస్తే మంచిది. ఉపక్రమ ఉపసంహారాలను మాత్రం మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. శంకర జయంతి అనేటటువంటిది ఒక పండుగలాగా వేడుకలాగా మనం అందరం చేసుకుంటున్నాం. ఈ 10 రోజులు కూడా ఎందుకయ్యా అంటే ఇవాళ ఇంత బొట్టు పెట్టుకొని అంత విభూతి పెట్టుకొని ఎవరు ఏ పూజ చేసినా, ఎవరు ఏ స్తోత్ర పారాయణం చేసినా శంకరుడు పెట్టినటువంటి దీక్ష. ఇవాళ విశిష్టాద్వైతం పుట్టింది, ద్వైతం పుట్టింది అన్నా కూడా శంకరుడు పెట్టినటువంటి భిక్షే. ఆయన వచ్చి అద్వైతం అనే సిద్ధాంతంతో మనకి చక్కగా భాష్యాలు రాశారు. ఆ భాష్యాలను ఆధారం చేసుకొని మనకి దాంట్లో మేము ఇవి కొంచెం మార్పులు చెప్తున్నాము అని రామానుజాచార్య వారు చెప్పిన, దీంట్లో మార్పులు చెప్తున్నాము, ఇవి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది అని మధ్వాచార్య వారు చెప్పిన ఆధారం ఆదిశంకర్లు ఇవ్వడమే కదా. కాబట్టి ఎవరి సంప్రదాయం గొప్పదే, కానీ అన్ని సంప్రదాయాలకి మూలం ఆదిశంకరులు వచ్చి అద్వైత ప్రతిష్ట చేశారు. కాబట్టి విశిష్టాద్వైత ద్వైతాదులు కూడా ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి ఈ పండగని అందరికీ మూలమైనటువంటి ఆ మూల గురువు కింద భావించి మన సంప్రదాయం మళ్ళీ మన గురువులు ఏం చెప్పారో అదే పాటించండి. మీకు రామానుజులు ఏం చెప్పారో విశిష్టాద్వైతులు అదే పాటించాల్సి. ద్వైతులు చక్కగా మధ్వాచార్యులు ఏం చెప్పారు, కానీ 3 రావడానికి కూడా కూర్చున్నటువంటి వారు ఆదిశంకరులు. కాబట్టి ఆయన తత్వాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి అందరం కలిసి సమగ్రంగా అడుగులు ముందరికి వేస్తూ చక్కగా ఇక్కడ అర్చనలు అన్ని కూడా చేసుకుందాం అని చెబుతూ, దీని అలంకారము ఒక 2-3 రోజుల ముందు నుంచి మనం చేసుకోవాల్సి వస్తుంది. వేదిక అలంకారానికి అవసరమైన బ్యానర్లు అవి కార్యకర్తలు 2-3 రోజుల ముందే వచ్చి చక్కగా ఆ పైన బుట్టలు, కుండలు, ఆ కట్టేటటువంటి యజ్ఞశాల అలంకారము,
మనం సాధ్యమైనంత మటుకు ఎక్కువగా చెడిపోకుండా ఉండే వస్తువులతోటి అలంకారం చేసుకుందాం. గాజులు తెచ్చుకుందాం. గాజులతోటి చండీ అమ్మవారు వస్తుంది కాబట్టి చక్కగా దారంలో గాజులన్నింటినీ వేసి వాటిని ఒక్కొక్క దాన్ని చుట్టుకుంటూ కట్టుకుంటూ అలంకారం చేయడం. ఎవరి ఇళ్లలో వాళ్ళు గాజులు తీసుకెళ్ళండి, మాల దండ కింద కట్టుకోండి, తీసుకురండి, చక్కగా అన్ని అలంకారం చేద్దాం. ఊళ్ళో గుమ్మడికాయలు తెచ్చి అలంకారం చేద్దాం, అవి తొందరగా పాడవు. చెరుకు గడలు తీసుకొచ్చి పెడదాం, అవి తొందరగా పాడవు. ప్రధానమైనటువంటి పూర్ణాహుతి శంకర జయంతి మొదటి రోజు అరటి చెట్లు పూలు తీసుకొని వచ్చి అలంకారం చేసుకున్నాం. ఇలా అలంకారాలకు కూడా మనం ఏమేం చేసుకోవాలి, మీరందరూ కమిటీగా చక్కగా నిర్ణయం తీసుకోండి. ఆ పనులు చేసుకుంటూ అలంకారాన్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. ఆవులన్నింటినీ ప్రతినిత్యము గోపూజ ఉంటుంది. ఇక్కడ గోశాలలో శంకర జయంతి జరిగే 10 రోజులు ప్రతినిత్యము గోపూజ విశేషంగా జరుగుతుంది. అది ఎందుకు రాయలేదు అంటే గణపతి పూజ కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే ఇందులో గణపతి పూజ కూడా రాయలేదు కదా. గణపతి పూజ పుణ్యవాచనం రాయక్కర్లా. గణపతి పూజ పుణ్యవాచనం ఎంత సహజంగా జరుగుతుందో అన్ని ఆవులకి చక్కగా అలంకరించుకొని గోపూజ చేసుకోవడం కూడా అంతే సహజంగా ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక్క గోవుకి పూజ చేస్తేనే సమస్తమైన బ్రహ్మాండంలో ఉండే దేవతలకి పూజ చేస్తే ఒకటేసారి ఇన్ని గోవులకి పూజ చేసుకోవడం అంటే ఎంత మహత్తరమైన పుణ్య కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం అనేది ఆలోచించండి. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశము అందరికీ అందుబాటులో రాగలిగేటటువంటి స్థాయిలో ఉండి ఇది జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు ఈ 5,116 ఎవరైనా కట్టడానికి ప్రేరేపించండి. అమ్మా చాలా పద్ధతిగా జరుగుతుంది. దీంట్లో మీకు శంక అక్కరలేదు. మీ పిల్లలకి మీ కుటుంబానికి మంచిది. నిస్సంకోచంగా చెప్పండి అమ్మా, మీ ఆరోగ్యం బాగాలేదా, బాగుంటుంది, నాకు లేదు అనుమానం, మీకు కూడా అనుమానం అక్కర్లేదు. వేదం అంత గొప్పది. వేదము ఏది ఏమైనా చేయగలిగినటువంటిది. దీనికి ఆధారం శంకరాచార్య వారి చరిత్రే. అంటే లోపల శంక తీసేయండి. శంకరాచార్య వారి దగ్గరికి కుమారుల భట్టు ఆయన కూర్చొని ఉన్నాడు, మొత్తం ఊక పట్టులో తగలబెట్టుకుంటున్నాడు. ఆయన ఒక కన్ను పోయింది, ఒక కన్ను ఉంది. ఎందుకయ్యా అంటే బౌద్ధులతో వాదన చేశాడు. రాజు అన్నాడు, అరే రాజేమైంది, మీరిద్దరు వాదన చేయండి, ఈ కొండ మీద నుంచి ఇద్దరు దూకండి, ఎవరు బతికితే వాడది గొప్పది అన్నాడు. బౌద్ధుడు ఈ కుమారుల భట్టు ఇద్దరు పై నుంచి దూకారు కొండ మీద నుంచి. బౌద్ధుడు అన్నాడు, నా బుద్ధం గొప్పది, నా బుద్ధమే గొప్పదైతే నాకేమీ అవ్వకుండా ఉండు కాదా అన్నాడు. వాడు వచ్చాడు. కుమారుల భట్టు వేదం గొప్పదే కనుక అయితే నాకేమీ అవ్వకుండా ఉండు కాదా అన్నాడు. కనువైంది. వచ్చాడు, కూర్చున్నాడు. శంకరాచార్య వారిని అడిగారు, అయ్యా నాకు వేదం గొప్పదే, నాకేమీ కాలేదు, కానీ నా కన్ను కట్టిపోయింది, దీనికి కారణం ఏమిటి అన్నాడు. అంటే శంకరాచార్య వారు ఒకటే మాట చెప్పారు, ఆ రోజు ప్రతిజ్ఞలో నువ్వు అన్న మాట తప్పు అన్నారు. ఏమిటది? వేదం గొప్పదే కనుక అయితే అంటే నువ్వు అనుమానాస్పదమైన ప్రయోగం చేసావు కాబట్టి ఒక కన్ను పోయింది, ఈ మాట కాకపోతే ఆ కన్ను కూడా పోయి ఉండేది కాదు అన్నారు. అంటే మనకు అనుమానం అక్కర్లేదు. నిస్సంకోచంగా మన ఆర్థిక, మన పారమార్థికమైనటువంటి, మన ఆరోగ్యపరమైనటువంటి, మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి ఆ వేదము పురాణాలు అడ్డము లేకుండా దూరం చేస్తాయి. ఆ విశ్వాసంతో మనం చేస్తున్నాం. ఈ విశ్వాసాన్ని నిస్సంకోచంగా అందరికీ చెప్పండి. అనుమానం. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి యజ్ఞాది కృత్యాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవ్వరూ ఒళ్ళు దాచిపెట్టుకోవద్దు. ఈ 10 రోజులు ఈ శరీరం భగవంతుడు ఇచ్చినందుకు మన కోసం శంకరాచార్య వారు 32 సంవత్సరాల్లో 3 సార్లు ఆసేతు సీతాచలం కాలినడకని నడిచారమ్మా. ఆయన కోసం సంవత్సరంలో ఒక 10 రోజులు నడుద్దాం. మనం నడిచి కృతజ్ఞతలు చాటుకున్నాం. ఆయన చేసిన పనిలో 1,00,000 వంతు చేయట్లేదు. మనం ఏ గుడికి వెళ్ళినా శంకరాచార్య వారి నుంచి శ్రీచక్రాన్ని, అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి, సౌందర్యాలను తెచ్చారండి, శివానందరాలను తెచ్చారండి, ఆయన అందించారండి మనకి. మీరు ఏ క్షేత్రానికి వెళ్తే అక్కడ ఒళ్ళు దాచిపెట్టుకోకుండా శంకరుడు ఈ మొత్తం తరాలు, మన తాత ముత్తాతల తాతల
పరిపాలించి అందరూ బాగుండాలనే తపనతో ఆయన ఏది చేస్తే వాళ్ళందరూ తరించారో, ఉత్తర తరాలు కూడా తరించడానికి అవసరమైన ఏ సాహిత్యాన్ని ఆయన ఇస్తే ఈ రోజుకి విదేశాల్లో ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో ఈ అద్వైత వేదాంతాన్ని గురించి చదువుకుంటూ ఇది చాలా దగ్గర ఉంది అని ఈ అద్వైత వేదాంతంలో నుంచి చాలా అద్భుతమైనటువంటి ఫిజిక్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనం ఇప్పటికి దర్శించని ఫిజిక్స్ సూత్రాలన్నీ కూడా ఆది శంకర్లు చెప్పారు అని హేడింగర్ దగ్గర నుంచి అనేక మంది పాశ్చాత్యులు చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. డేవిడ్ బ్రౌన్లీ నుంచి అందరూ కూడా రకరకాలుగా శంకర్ల తత్వాన్ని వేనోళ్ళ పొగుడుతూ ఉన్నారు. దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొంది ఈ రోజుకి సజీవంగా సైన్స్ కి వాళ్ళు కూడా ఇందులో వచ్చి నేను వెతుక్కునేటటువంటి స్థితి. వరల్డ్ ఈజ్ అన్రియల్ అంటే 3 నోబెల్ ప్రైజులు ఇచ్చారు. ఆదిశంకరుడు జగన్మిథ్య అని చెప్పి ఎంతకాలం ఏంటండి. అదే సిద్ధాంతాన్ని డీకోడ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి శంకరుడు మన కోసం ఇంత తిరిగి ఈ దేశ ప్రతిష్ట, దేశ ఖ్యాతి, ఈ ధర్మము ఆ రోజు ఆయన కాషాయాన్ని అంత విగుణీకృతంగా చేశారు. కాబట్టి ఇప్పటికీ కాషాయ కుటుంబంలో RSS, VHP, బజరంగ దళ్ ఇవన్నీ కాపాడుతున్నాయి అంటే శంకరుడు ఇచ్చిన కాషాయ స్ఫూర్తి అది. ఆంజనేయ స్వామి గారు ఆపరేషన్ సింధూర్ అని కాషాయాన్ని తీసుకుంటే లంగంలోకి వెళ్ళేటప్పుడు కానీ, సాక్షాత్తు రామచంద్రమూర్తిని కలిసేటప్పుడు కానీ ఆవేశంలో వచ్చారు. 2 రకాల కాషాయం ఉంటుంది. 2 రకాల కాషాయంలో ఆంజనేయ స్వామి రామాయణంలో కట్టుకున్న కాషాయం ఉంది, రావణాసుడు సీతని కట్టుకున్న కాషాయం, 2 కాషాయాలు ఉంటాయి. ఈ 2 కాషాయాలలో రెండో కాషాయం రావణాసుర కాషాయాన్ని ఎక్కడికక్కడ దొక్కేటటువంటి విధానంలో కాషాయాన్ని తయారు చేసినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. అంటే సెక్యులర్ భావాలు బాగా పెంచుకున్నదంతా కూడా ఆ కాషాయం, రావణాసుర కాషాయం కాదు. సనాతన ధర్మము అని గట్టిగా కూర్చున్న కాషాయమే శంకరుడు మనకు అందించినటువంటి కాషాయము. కాబట్టి ఆ కాషాయ స్ఫూర్తి ఇవాటికి మనకు ఉంది అంటే కేవలం కలియుగంలో ఆరంభం చేసిన ఆదిశంకర్. అంతకుముందు గౌడపాదులు అందరూ తీసుకున్నప్పటికీ దానిని ఒక ముద్ర కొట్టి మొత్తం దేశమంతా కాషాయమయం చేసినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే ఆరంభం. కాబట్టి ఆయన యొక్క ఈ కార్యక్రమంలో అద్భుతంగా దత్తాత్రేయ స్వామి గారు అందుకనే మళ్ళీ శంకర పరంపరలో నృసింహ సరస్వతి కావచ్చు మళ్ళీ కాషాయం తీసుకున్నాడు. దత్తుడే శంకరులకి దత్తుడు గురువు, మళ్ళీ దత్తుడే శంకర సంప్రదాయంలో శిష్యుడిగా వచ్చాడు, గురువుగా ఉన్నాడు. అది శంకర సంప్రదాయం యొక్క మహాత్మ్యం. అలాంటి ఈ శంకర సంప్రదాయాన్ని మనం అందరం కూడా సాధ్యాన్ని అందరం తీసుకెళ్ళడానికి ఇవాళ ఎవరికైనా చెప్పి మేము ఈ కార్యక్రమం నిమిత్తం కొంత ద్రవ్యం తీసుకొస్తామండి అనేవాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిసీట్ బుక్, ప్యాంప్లెట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిసీట్ లో రాసి ఎప్పటికప్పుడు అందులో ఒక రిసీట్ రాయగానే ఒక ఫోటో కొట్టేయడం, దాన్ని ఆ రోజే వాట్సాప్ మన ఏ అకౌంట్లో డబ్బులు ఇస్తారో ఆ అకౌంట్కి వాట్సాప్ చేసేయడం ప్రతి రిసీట్ని. ఇలా మనం చేసుకొని శంకర జయంతులు అయ్యే నాటికి మళ్ళీ ఒక 4 రోజులు 3 రోజుల్లో శంకర జయంతులకు ముందు రిసీట్ బుక్స్ని తిరిగి అప్పచెప్పేసేయండి. ఇదంతా కూడా మా పవన్, శ్రీకాంత్ గారు, అట్లాగే సుధాకర్ మూర్తి గారు, వీళ్ళు ఇక్కడ మాలతి గారు, వాళ్ళు కూర్చొని వాళ్ళ ఆధీనంలో వీళ్ళు పెట్టుకొని చేస్తారు. ఎవరికి పుస్తకాలు కావాలన్నా ముందే రాసుకోండి, అనుమానం అక్కర్లేదమ్మా. ఖచ్చితంగా ప్రయోజనం చేకూరి తీరుతుంది శంకర జయంతుల్లో మనం చేసే యజ్ఞయాత్రాదుల వల్ల. దీంట్లో అనుమానమే అక్కర్లేదు. అంత వైభవంగా, అంత శ్రద్ధగా, భక్తిగా, జాగ్రత్తగా మనం చేయించబోతున్నాం. ఇక వచ్చినటువంటి బ్రాహ్మణులకి సకాలంలో వైదికంగా వాళ్ళకి అందాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి ఎప్పుడు ఏదేది వర్గంలో ఏం కావాలి అనేది ఈ లోపు ఇక్కడ శ్రీకాంత్ గారు ఇది ఒక కట్టెను వచ్చేసేయాలి. అప్పుడు బ్రాహ్మణులందరూ ఈ పైన కూడా కూర్చొని భోజనాలు చేస్తారు.
బ్రాహ్మణ భోజనం విడిగా ఇక్కడ ఒక కట్టెను పెట్టేసేయండి. ఆ కట్టెను దాన్ని పెట్టేస్తే ఇక్కడ అక్కడేమో మామూలుగా మిగతా అందరికీ కూడా అవి వేసి ఉంటాయి కాబట్టి ప్రవచనం అయ్యాక అక్కడ భోజనాలు ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ఈ భాగం దాకా బ్రాహ్మణ భోజనాలకి మనం కార్యక్రమాలు అయ్యాక దీన్ని వాడుకుంటున్నాం. అది ఒక్కటి మీరు గుర్తుంచుకొని కార్యకర్తలు దానికి తగ్గటువంటి ఏర్పాట్లు యథాశాస్త్రీయంగా చేసుకోండి. ఇక నేను చెప్పాల్సినటువంటి అంశాలు దాదాపుగా పూర్తయిపోయింది. అనంతశ్రీ విభూషితుల ఆశీస్సులు మనకు వచ్చేసినాయి. బట్టలకు అవసరమైనటువంటి వ్యవస్థ ఏర్పాట్లు ఉన్నాయి. అక్షర లక్షకి కార్యకర్తలు ఎలా వచ్చారో అయ్యా దేవి ప్రసాద్ గారు, మంథని గారు, మీరు కూడా స్వామి మహావాది వినోద్ గారు, స్వామి మీరు కూడా, మీ అందరికీ నేను ఒకటే బాధ్యత, స్వామి మీకు కూడా అందరికీ ఒకటే బాధ్యత చెప్తున్నా. అలా కార్యకర్తలు ఎక్కడో ఉరుక్కుంటూ వచ్చి పెద్ద పెద్ద గిన్నెలైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టేట్టుగా మనకి సంసిద్ధమైనటువంటి ఆ బలాన్ని సంసిద్ధం చేసుకుందాం. అది చెప్తున్నాను, జాగ్రత్తగా బలాలని సంసిద్ధం చేసుకుందాం. ఇప్పుడు మనం చేసే ట్రెండ్ అక్షర లక్ష గాయత్రికి మనం అలసిపోకుండా పనిచేసేట్టుగా తయారవ్వాలి. శ్రావణ పాఠ్యం నాడు, బహుళ పాఠ్యం నాడు దానికి తగ్గట్టుగా వసతులు, వనరులు అన్ని కూడా ఇది వరకు మీద కొన్ని పెరిగినాయి కూడా. ఇప్పుడు ఇంకా మనకి ఏమేమి కావాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకొని, ఇప్పుడు ఎవరైనా సరే బాబు బాగా ఎండాకాలం ఉంటుంది, ఇలాంటి కూలర్లు మేము డొనేట్ చేస్తాం అనే భావన ఉందనుకోండి, చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక్కొక్కటి 15,000 ఎంతో ఉంటుంది, 18,000 అలా ఇచ్చేవాళ్ళతో సామాగ్రి ఇచ్చేవాళ్ళతో సామాగ్రి అంటే మనం ఇవ్వగలిగింది కొద్దిగానే ఉంటుంది. ఎక్కువ ఇవ్వగలిగినటువంటి మహాత్ములు కూడా చాలా మంది ఉన్నారు. సరైన ప్లేస్ తెలియకుండా ఉన్నారు. ఇక్కడ చేస్తే రూఢీగా సద్వినియోగం అవుతుంది అనే నమ్మకం ఉంటే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నమ్మకం కలిగించగలిగిన వాళ్ళు మీరై ఉండి అలాంటి వెతికే వాళ్ళకి ఇది ఒక చోటు ఇది కూడా ఉంది అని చూపించేట్టుగా మనం తయారవ్వాలని చెప్తూ, నేను ఇంతకంటే ఎక్కువ నేను ప్రవచనం చెప్పదలుచుకోవట్లేదు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వస్తున్నారు. 2 రోజుల ఉపన్యాసం ఉంటుంది. ముందుగానే ఈసారి మనం కాస్త పాసుల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. విఐపి పాసెస్ ని, ఆ పాసెస్ ని కూడా ముందే ఇచ్చి ప్రతిరోజు వచ్చే వాళ్ళు ఎవరున్నారో మనకి 18 పనిచేసినటువంటి వాళ్ళు, దీనికోసం ఉన్న దాతలు, వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇచ్చి కాస్త ముందర కూర్చోబెడదాము. ఆ తర్వాత 22వ తారీఖు నాడు మర్చిపోయాను, షణ్ముఖ శర్మ గారు పంచాయతన విజ్ఞానం గురించి చెప్పబోతున్నారు. అసలు పంచాయతన విజ్ఞానం ఏమిటి, ఇది పురాణాల్లో ఎక్కడి నుంచి ఉంది, వేదంలో ఏ భాగంలో వచ్చింది, అదేవిధంగా పురాణాల్లో ఎక్కడ ఉంది, ఇప్పుడు సమాజంలోకి దాన్ని మొత్తాన్ని క్రోడీకరించి తెచ్చిన మహాత్ములు ఎవరు, దాన్ని చేయాల్సిన విధానము, దేని ప్రత్యేకత ఏమిటి అనేది పంచాయతన విజ్ఞానంలో వారు విశేషంగా చెప్పబోతూ ఉన్నారు. ఇక ఎందుకంటే పంచాయతీల మీద పంచాయతీ వచ్చిందిగా మొన్ననే, కాబట్టి పంచాయతీల మీద ఉన్న పంచాయతీకి పరిష్కారం కాదు, 3 ప్రకారాలు దగ్గర ఉండాలి. పంచాయతనం, పంచాయతీ, పరిష్కారం. అసలు హెడ్డింగ్ అదే పెడితే బాగుంటుంది. పంచాయతన విజ్ఞానం అని మనకి జరుగుతుంది. ఇక శంకరాచార్యుల వారి వాద పటిమ, ఆయన ఏ విధంగా మాట్లాడేవారు, ఆయన మాటల యొక్క స్థితి ఎలా ఉండేది, ప్రతి అక్షరాన్ని ఎలా కొలిచి మాట్లాడేవారు. మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఈ అంశం మీద చెప్పబోతున్నారు. శంకరాచార్యుల వారి వాద పటిమ, ఎంత బ్యూటిఫుల్ గా ఆయన మాట్లాడతారు అనే విషయాన్ని ఆయన చెప్పబోతూ ఉన్నారు. ఇక బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు 2 రోజులు అపరోక్షానుభూతి, ఈ విషయాన్ని వారు మనందరికీ అందించబోతూ ఉన్నారు. ఇంకా ఒకరోజు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు శంకర సాహితీ వైభవాన్ని గురించి వారు అందించబోతూ ఉన్నారు. అద్భుతం. వారు శివానంద లహరి, సౌందర్య లహరి చెప్పాలంటే ఆయనే. 26వ తారీఖు మాత్రం ఆదివారం అయింది, కావాలంటే మీరు రెస్ట్ తీసుకోవచ్చు, సెలవు తీసుకోవచ్చు, ఆ సాయంత్రం వచ్చినా రాకపోయినా పర్లేదు, ఆ రోజు నా ఉపన్యాసం ఉంటుంది.
కాబట్టి నేను శంకరులు ఏ మహానుభావులు శంకరులని ఎలా దర్శించారు కాంటెంపరీగా పూర్వం. శంకరాచార్య వారు ఒక్కొక్కరిని ఒక్కొక్క దృష్టితో చూస్తారు కదమ్మా. ఎవరు ఎలాంటి దృష్టితో చూశారు, వాళ్ళు ఆయన నుంచి పొందినటువంటి స్ఫూర్తి ఏమిటి, ఆ స్ఫూర్తితో వాళ్ళు చేసినటువంటి పనులేమిటి, ఈ అంశాల మీద నేను విశేషంగా 26వ తారీఖు, ఎందుకంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ సాహిత్యం మొత్తం ఎవరిస్తుంది, ప్రధానంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు శంకరాచార్య వారి యొక్క జీవిత చరిత్రని విశేషంగా రాశారు. నరేంద్ర మోడీ గారు కేదార్నాథ్ విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఆయన అద్భుతంగా చేశారు. చిత్రాంగాయ పీఠానికి సంబంధించిన సురేశ్వర పద్మపాద హస్తామలక తోటకాచార్య వారు ఎలా దర్శించారు, అక్కడ ఉన్నటువంటి రాజు ఎలా దర్శించారు, ప్రభాకర చర్మలాంటి వారు శంకరులని ఎలా దర్శించారు, మండల మిశ్రాదులు ఆయనని ఏ విధంగా దర్శించారు, కుమారుల భట్టు వారు ఎలా దర్శించారు, ఈ విధంగా ఆనాటి నుంచి కాంటెంపరీలో ఉండే ఈరోజు మోడీ గారి దాకా శంకరాచార్య వారు ఎలా స్ఫూర్తిగా ఉన్నారు, విద్యార్థుల వారిని ఎలా ఆయన మంచారు, ఆయన చేసినటువంటి పనుల వల్ల ఏమేమి జరిగింది, ఈ రోజు కూడా స్వాతంత్ర్య ఉద్యమం ఈ రోజు కూడా శంకరాచార్య వారు మనందరికీ స్ఫూర్తిని ఎలా ఇస్తున్నారు, ఇవాటికి కూడా మనకు తెలియకుండా శంకరాచార్య వారు మన మీద ఎలా పనిచేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా ఈ దేశం ధర్మాన్ని కాపాడుకుంటుంది అంటే శంకరుల పాత్ర ఎలా ఉంది, ఇదంతా కూడా 26 ఆ రోజు మీరు సెలవు పెట్టచ్చు, ఒప్పుకున్నవాడు కావచ్చు, లేనివాడు లేదు, నా ఉపన్యాసానికి రండి అని మాత్రం నేను చెప్పను, మీ వీలు. కానీ అంతకుముందు చెప్పే మహాత్ములు వాళ్ళు అందించేటటువంటి విషయాల్లో మాత్రం ఎక్కడ మనం అలసత్వము చేయొద్దు. మైలవరపు శ్రీనివాసరావు గారు శంకరుల రచన, ఆయన వ్యాఖ్య వైశిష్ట్యం, ఆయన వ్యాఖ్యానం ఎలా ఉంటుంది అని, అదేవిధంగా మహామాలను మనులు ఒకవేళ కనుక నండూరు శ్రీనివాస్ గారు వస్తే ఆయన చెప్తారు. పాపం చాలా బాధపడ్డారు ఆయన. నాకు ఇక్కడ సింగపూర్లో మెకాఫీలో చాలా పెద్ద పొజిషన్లో చేస్తున్నారు ఆయన. లీగల్ కేసులు కంపెనీ మీద వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయో అతన్ని ఫైల్ చేశారు, ఈయనకి మొత్తం బాధ్యత చెప్పారు. ఇప్పుడు ఆ టీంలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళని వినాలి, ఎంత లీగల్ గా క్లయింట్స్ ని కస్టమర్స్ ని ఇంత బాధ్యత వస్తుందని నేను అనుకోలేదండి, నాకు చాలా కష్టంగా ఉంది మనసుకి అన్నారు. ఏం పర్వాలేదండి, మీరు సంస్థలో సభ్యులే కాబట్టి ఈ విషయాన్ని ఇంకో సందర్భంలో కావాలంటే మన అక్షర గాయత్రి ఉన్న రోజులైనా పెట్టుకోవచ్చు, మీరు ఎప్పుడైనా ఈ సంస్థ మీది వాకింగ్ అని చెప్పడం. నండూరు సుశీల గారు కూడా, ఆవిడకి కూడా విశేషమైనటువంటి భక్తి, మన గోశాలన్నా ఇక్కడ జరిగే కార్యక్రమాలైనా జగద్గురువుల ఆశీస్సులన్నా. కాబట్టి వారు 26 రావాలని కోరుకుందాం, కేసులన్నీ అయిపోయి రాకపోయినా వారు 26 వచ్చేట్లయితే 19 అంశాలను చెప్తాను. ఆయన 19 ఒకవేళ 26 ఆయన రాలేరు అంటే నేను 26 మార్చుకొని 19 ఎవరైనా మహానుభావుని పేరు చూస్తాను, అది 2-3 రోజుల్లో పేరుపోతుంది, ఆయన చెప్పేస్తారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ అంశం మీద ఏదైనా అడిగేది ఉందా, మాకు ఈ ఏర్పాట్లు కావాలి, మేము ఈ పని చేయాలి అంటే మాకు ఇవి కావాలి, నేను ఎక్కడైనా ఓవర్లుక్ చేసినవైనా, నేను ఇప్పుడు మర్చిపోయినటువంటి ఏమైనా ఉన్నా చెప్పడంలో చాలా మంది ప్రముఖులు వస్తారు, దానికి రిసెప్షన్ కమిటీ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, బ్రాహ్మణ సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి, అదేవిధంగా సాయంత్రం వచ్చే పండితుల లిస్టు మనం బ్రహ్మాండంగా చూసుకోవాలి, అదేవిధంగా యజ్ఞ సామాగ్రి సమయానికి ఎప్పుడేది కావాలో అందించడానికి అవసరమైనటువంటి వ్యవస్థలో సిద్ధంగా ఉండాలి, భోజనాలు సక్రమంగా అక్కడ చేరడం అనేటువంటి విషయంలో సిద్ధంగా ఉండాలి, ఎక్కడ ఏ ఒక్కడికి ఇబ్బంది కలగకూడదు, ఏ ఇబ్బంది ఉన్నా నాకు కలగాలి తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కలగకూడదు అనుకుంటే కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఒళ్ళు దాచిపెట్టుకోకుండా శంకరుడికి కృతజ్ఞతగా ఈ 10 రోజులు పనిచేద్దాం అని చెప్తూ, కావాల్సిన వాళ్ళు ఆ రిసీట్ బుక్స్ అవి తీసుకోవచ్చు. దాంట్లో ఏర్పాట్లంతా కూడా 4 అక్కడ అధీనంలో ఉంటాయి. మొత్తం తీసుకున్న రిసీట్ బుక్ డేటా అంతా ఖచ్చితంగా 3 రోజుల ముందు దాన్ని అప్పచెప్పడం, ఏ రోజు ఆ రోజు అయినది రిసీట్స్ అయినాయా
అని మళ్ళీ ఫోన్ చేసి ఎన్నైతే అన్ని బ్యాకప్ తీసుకుంటూ ఉండడం, ఒక సిస్టమేటిక్ వేలో మనం తయారు చేస్తే భవిష్యత్తులో ఈ ఉత్సవాలు చేయడానికి ఎవరు ఎలా ఏమిటి అనేది తెలియదు, ఆ స్థాయిలో అవుతుంది. 21 నుంచి 1 దాకా నాయకంపల్లిలో ఇదే విధానంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ నోరు నారాయణమూర్తి గారు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నోరు నారాయణమూర్తి గారైనా అక్కడ చెప్పే బుర్ర కథలు, అక్కడ జరిగే హరికథలు అవన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా. భోజనాలు అక్కడైతే నాకు బెంగలేదండి కార్యకర్తలు, ఊర్ల నిండా వచ్చే వాళ్ళందరూ కార్యకర్తలేమో. అక్కడ ఊళ్ళో ఊరిని ఇట్లా కన్మూసి తెలిస్తే 500 మంది కార్యకర్తలు కనిపిస్తారు. అది అదృష్టం. అలా ఇక్కడ తయారు చేసుకోవాలి. వెళ్ళొచ్చారు మా మహావాది వినోద్ గారికి అక్కడ ప్రాంతం విషయం తెలుసు, ఒకసారి చెప్పండి.